వివరాలు చూద్దాం. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సతక్కపల్లి శివారులోని బరదక్కాలో వద్ద సొంత చెల్లిని అన్న బండరాలతో కొట్టాడు. అయితే చెల్లెలు బోదాసు మానస మృతి చెందిందని అన్న వదిలేసి వెళ్ళిపోయాడు. అటువైపు వెళుతున్న స్థానికులు మానసను గమనించి ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అన్న దాడికి కారణం మానస ప్రేమ వ్యవహారమే అని బంధువులు చెప్తున్నారు. ఇక గతంలో పలుమార్లు మానసను తన అన్న హెచ్చరించాడని కూడా వెల్లడించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రక్త గాయాలతో పడి ఉన్నదని నాకు ఫోన్ ద్వారా సమాచారం రాగా నేను అటు సమాచారాన్ని సేకరించి వెంటనే అక్కడికి వెళ్ళగా అప్పటికే అటు యువతి తల్లిదండ్రులు తెలుసుకొని వచ్చి చికిత్స నిమిత్తము మెట్పల్లి పట్టణంలోని సంఘం ఆసుపత్రిలో చేర్పించినారు. ఈరోజు సాయంత్రము యువతి యొక్క తండ్రి బోదాసు రాములు పోలీస్ స్టేషన్కు వచ్చి తన కూతురు గత కొంతకాలం నుండి అమ్మక్కపేట శివారులో ఉన్న టాటా స్క్రైవ్ ఇన్స్టిట్యూట్లో తన కూతురుతో పాటు తన కొడుకు రాజకుమారులు ఇద్దరు కలిసి ట్రైనింగ్ చేయించుండారు. ఈ ఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ప్రస్తుతం ఒక అన్న తన చెల్లెల్ని బండరాలతో మోదిన ఘటనకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మానస పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మానస పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. సొంత చెల్లని బండరాళ్లతో రాజు అన్న కొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇబ్రహీంపట్నం మండలం సత్తక్కపల్లి శివారులోని వరదకాల వద్ద కొట్టి చనిపోయిందన్నటువంటి భావనతోనే అన్న వదిలి వెళ్లిపోయినట్టు తెలిసింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు కావచ్చు స్థానికులంతా కూడా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి కొంత ప్రథమ చికిత్స కొనసాగించి కొంత తలకు సంబంధించి కావచ్చు, కొంత మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే గాయాలైనా అక్కడ ఆ వైద్యులు చికిత్స కొనసాగించి కుట్లు వేసిన తర్వాత అక్కడ నుంచి కొంత పరిస్థితి విషమించదో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. ఇద్దరు కలిసి వీరు ఇక్కడే ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి జగిత్యాల సంబంధించి ఒక దగ్గర అన్నా చెల్ల ఒక దగ్గరనే పనిచేసినట్టు తెలిసింది. అయితే చెల్లి గత కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తుంది. చెల్లికి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మందలించినా చెల్లి తీరు కావచ్చు, చెల్లి ప్రవర్తనలో మార్పు రాలన్నటువంటి ఉద్దేశంతోనే అన్న దాడి చేసినట్టు కుటుంబ సభ్యులు కావచ్చు తల్లిదండ్రులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్న రాజుపై తల్లిదండ్రులు మెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి దర్యాప్తు కొనసాగిస్తారు. చెల్లి వ్యవహార శైలి తీరు ఏ విధంగా ఉండేది, అన్న ఎందుకు ఇట్లా వ్యవహరించాడు, ఎప్పటి నుంచి చెల్లి ప్రేమ వ్యవహారం నడిపిస్తుంది, ఎప్పటి నుంచి గొడవలు నడుస్తున్నటువంటి అన్ని విషయాలపై పోలీసులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మానస నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. వీరి స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోరపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి బోదాసు మానస చెల్లె 21 సంవత్సరాలు ఉంటాయి. రాజు అక్కడే నివసిస్తారు. కానీ వీరిద్దరూ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నంలో పనిచేసినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పోలీసులే పూర్తి వివరాలు వెల్లడిస్తే అసలు ఎప్పటి నుంచి ఈ మానస ప్రేమ వ్యవహారం నడుస్తుంది, ఎప్పటి నుంచి అన్న మానసను మందలించాడు, ఎందుకు మానస వినట్లటువంటి అన్ని విషయాలు పూర్తి విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలుతాయి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.